నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యోగా గురు శ్రీమతి జయశ్రీ మా మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్లో మీ జర్నీ గురించి చాలా విపులంగా మనం మాట్లాడుకున్నాం. అయితే మీ దగ్గర జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏమైనా ఆర్డర్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఆర్డర్ ప్రకారమే మనం వీడియోస్ కూడా ప్రేక్షకులకు అందిద్దాము. సో ముందుగా మనం మాట్లాడుకుంటే, అసలు ప్రెగ్నెన్సీ లేట్ అవుతోంది, మీరు ఫస్ట్ రాగానే ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తారు? సప్తాహ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సప్తాహ 7 days ఉంటుంది. అది కూడా బ్రహ్మముహూర్తంలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇండియన్ టైమ్స్, యుఎస్ టైమ్స్ వేరే ఉంటాయి. కాబట్టి మన ఇండియన్ టైమ్స్లో మార్నింగ్ ఉంటుంది, మన ఇండియన్ టైమ్స్లో ఈవినింగ్ కూడా ఉంటుంది. బికాజ్ వాళ్ళకి మనకి రిలేట్ అవ్వాలి కాబట్టి. సో అది 7 రోజులు ఉంటుందమ్మా. 7 రోజుల్లో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాం. ఇస్ ఇట్ అన్ ఆన్లైన్ క్లాస్? ఎస్, కంప్లీట్లీ ఆన్లైన్. సో ఎవ్రీబడికి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని అయితే దాంట్లో ఏంటంటే, పిల్లల్ని కనే ముందు అసలు వాళ్ళ మానసిక స్థితి అంటే జీపీఎస్లో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన లొకేషన్ పంపిస్తాం, డెస్టినీ అవసరం కదా, అవసరం అది. సో మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతాం ఫస్ట్. సో ఆ ఎక్కడున్నారని తెలుసుకోవడమే ఫస్ట్ బేసిక్ స్టెప్పే సప్తాహ. ఈ సప్తాహాలో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ముందు పిల్లల తర్వాత ఫస్ట్ మీరేంటి, మీరు ఎలా ఉన్నారు, మీ మానసిక స్థితి ఏంటి, ఇక్కడేం తింటున్నారు, ఇక్కడేం తింటున్నారు. బికాజ్ ఈ ఫుడ్ అందరికీ తెలుసు, వాట్ ఈస్ ద డైట్ ఐ కెన్ ఫాలో అనేది అందరికీ తెలుసు. బట్ ఇక్కడ తింటున్నారు చూడండి, చాలా ఇంపార్టెంట్. మేము అన్ని దీపాలు పెట్టాం, మేము ఎన్ని చేసాము, మేము యోగా చేసాము, కానీ ఏమీ నడవడం లేదు, ఏమీ మార్పు రావడం లేదు అన్నారు. కరెక్ట్, ఇన్ని చేసావు, ఈ తిండి ఆపలేదే, ఇది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. తిండి అంటే మానసికంగా ఏంటంటే ఎప్పుడు మనోవ్యాధి అంటారు చూడండి, నెగటివ్ గా ఆలోచన. ఎగ్జాక్ట్లీ. సో అట్లా పెట్టుకునే ఉంటారు, మెంటల్ బ్లాక్స్ చాలా ఉంటాయి. సో ఒక నేను ఫలానా అనేది ఏర్పరచుకొని దానిలోనే స్టక్ అయిపోయి ఉంటారు. సో దానివల్ల ఈ మెంటల్ బ్లాక్స్ అన్ని కూడా ఏర్పడడం వల్ల వాళ్ళు ఏం చేసినా బయటికి రావడం లేదు. ఆన్ దట్ నోట్ అండి, ప్రెగ్నెన్సీ లేట్ అవ్వటం అనేది మొదలైన తర్వాత ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదేమో, ఇంకా రాదు, ఈ నెల రాదు 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 అనేది ఫీడ్ ఇస్తూనే ఉంటాం, జపం చేస్తారు. సో అది నిజమవుతుంది. ఎగ్జాక్ట్లీ. మనకి ప్రకృతి ఎలా ఉంటుందని అంటే, మన ఏదైతే దాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ రిపీటెడ్గా ఉంటుందో అది ఎక్కువలాగా మనకు పనిచేస్తుంది. అది యువర్ విష్ ఇస్ మై కమాండ్ అంటది, దాస్తు అని చెప్తూ ఉంటుంది. సో చాలా మందికి అది తెలియదు. ఎవరైనా ఫోన్ చేస్తే లేరండి, ఇంకా లేరండి, ప్రాబ్లం, అదొక్కటే ప్రాబ్లం అండి, అదొకటి. అది కాదు, నీకు కావాలి కదా. సో ఆ కావాలి అన్నప్పుడు ఫస్ట్ భూమిలో ఒక విత్తనం నాటేటప్పుడు నేలని ఎలా అయితే సాగు చేస్తామో ఆ సాగు చేయడమే ఫస్ట్ బేసిక్ స్టెప్ సప్తాహ. ఫస్ట్ నీకు కాన్సన్ట్రేషన్ రావాలి, తర్వాత నీ శరీరం సెటిల్ అవ్వడం కావాలి, మైండ్ కామ్ డౌన్ అవ్వడం కావాలి. నీ శరీరానికి ఏది అవసరమో, మనం చాలామంది అంటారు పద్మిని గారు ఏమని అని అంటే, నాకు తినడానికి కూడా టైం సరిపోవడం లేదని. తినడానికి టైం నిజమే, తీసుకోరు టైం. ఎందుకంటే దొరకదు. అందరు అనుకుంటారు మన ఇంట్లో ఉన్న దేవతకి సరిగా టైంకి నైవేద్యం పెట్టకపోతే, అమ్మో నేను నైవేద్యం పెట్టలేదు, అపరాధ క్షమాపణ అట్లా చెప్పుకుంటారు కదా. ఇక్కడ ప్రతి క్షణం అపరాధ క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే నైవేద్యం వెళ్ళడం లేదు, ఇక్కడ పంపించడం లేదు. వాళ్ళ ముందు అంత ఆహారం ఉన్నా కూడా ఇక్కడే బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇది పోవడం లేదు. అందుకే ఇది ఎంటీ చేస్తాము త్రూ మెడిటేషన్, యోగా అండ్ మంత్ర చాంటింగ్. దానికి 7 రోజులు, తక్కువ అంటే 7 రోజులు టైం పడుతుంది. కొంతమంది అంటారు 2 రోజుల్లో ఇవ్వచ్చు కదా అని అంటారు. 2 రోజుల్లో అని అంటే అది కుదరని పని. ఇప్పుడు కలికాలంలో ఏమవుతుందంటే 9 నెలలు కూడా అవసరం లేదు, ఇంక్యుబేటర్లో పెట్టి బిడ్డను రెడీ చేసి ఇచ్చేస్తాం అన్నట్టు అయిపోతుంది. ఒరిజినాలిటీ పోతుంది కదా మనవి. ఎగ్జాక్ట్లీ. అలా అయిపోవాలి. ఎలా అయిపోతాయి? అలా టక్కున చిటికేసినట్టు అయిపోవాలి, టక్కున ఆవిరైపోతాయి. ఎగ్జాక్ట్లీ. అలా వచ్చిందో అలాగే పోతుంది. సో అందుకని ఏంటంటే కూర్చోబెడతాం వాళ్ళని బ్రహ్మముహూర్తంలో. అంటే ఆ శరీరం నీకు తట్టుకోగలగాలి, ఫస్ట్ సెటిల్ అవ్వాలి, శరీరం సెటిల్ అవ్వాలి, మనసు సెటిల్ అవ్వాలి. ఎందుకనంటే ఇది ఏం సెటిల్ అవ్వకుండా డిస్టర్బ్డ్ మైండ్తో నువ్వు పిల్లల్ని కన్నప్పుడు బాడీ చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో రకరకాలుగా ఎమోషనల్ అవుతూ ఉంటారు, మైండ్ అంతా చాలా వేవరీగా అయిపోతూ ఉంటుంది. నువ్వు బేబీని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అందుకనే ఫస్ట్ స్టెప్ అది కంపల్సరీగా. మ్యారేజ్ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తారు, అలాగే ఇది కూడా చేయండి సప్తాహ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఎప్పుడు పిల్లని కంటారో తెలియదు. సమ్ టైమ్స్ వాళ్ళు అంటారు యాక్సిడెంటల్గా
అయిపోయింది అని అంటారు. అయిపోతే కనుక ఇప్పుడు కూర్చో, ఇప్పుడు చేయి సాధన అని చెప్తాం. అందుకని సప్తాహ 7 days కోర్స్ చాలా ఇంపార్టెంట్. టు స్టార్ట్ విత్ సప్తాహతో మొదలు పెడతారు. ఎస్. సో ఆ ప్లానింగ్ లో ఉన్నాము. ఒక ప్రాపర్ ఇప్పుడు ఖచ్చితంగా ఇటువంటివి అవసరం. ఎందుకంటే పిల్లల్ని కనేసం కాదు, ఆ పిల్లలు మన మాట వినాలి, సన్మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు రేపు మనం చూస్తున్నాం ఒక ఆటిజం ఇబ్బంది పెడుతుంది, ఒక హైపర్ ఆటిజం కూడా ఇబ్బంది పెడుతుంది. అసలు రకరకాల దురవ్యసనాలు చేసేసుకుని అసలు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా చాలా ఇలాంటి పిల్లలు ఉండకుండా ఉంటే బెటర్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లలు కలగకుండా ఉండాలి అంటే కూడా మన సాధన అనేది, ఆధ్యాత్మిక సాధన అత్యంత అవసరం. పిల్లల్ని కనటమే, గృహస్థాశ్రమంలోకి వెళ్ళామంటే పరమావధి పిల్లల్ని కనటమే, సత్సంతానాన్ని కనటమే. సో ఖచ్చితంగా సప్తాహ క్లాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీని తర్వాత ఇది తీసుకున్న వాళ్ళకే అర్హత బీజ సంస్కార అటెండ్ అవ్వడానికి. రైట్. ఆ బీజ సంస్కార ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. మరి ఈ సప్తాహ ప్రోగ్రామ్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మీరు అందులో మరి భాగస్వామ్యులు అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఆ నంబర్ కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. అంతేనండి? రైట్ అండి. బీజ సంస్కారం గురించి అయితే ఈ సప్తాహం ఇంకాస్త విపులంగా నెక్స్ట్ వీడియోలో విపులంగా మనం మాట్లాడుకుందాము. కొంచెం పెద్ద వీడియో అయినా పర్వాలేదు, రాను వీడియోస్ లో ఏముంటుంది ప్రోగ్రామ్ అనేది మనం విపులంగా మాట్లాడుకుందాం. రైట్ అండి. బీజ సంస్కారానికి సంబంధించి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.